వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్ సిఐటియు ఆధ్వర్యంలో మంగళ అంగన్వాడీ టీచర్ మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి బాణసంచా పేలుస్తూ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసిడిఎ స్థాపించి 50 సంవత్సరాలు గడిచిన చరిత్రలో మొట్టమొదటిసారిగా మే నెల మొత్తం వేసవి సెలవులు ఇవ్వడం జరిగింది. ఐసిటియు పోరాట ఫలితమే ఎన్నో సంవత్సరాల నుండి పోరాడుతుండగా ఈరోజు ప్రభుత్వం దిగివచ్చి మే నెల అంతా వేసవి సెలవులు ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతగిరి మండల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మరి శుభదినంగా మనకు 50 సంవత్సరాల నుండి ఐసిడిఎస్ 1947 అక్టోబర్ 2వ తారీఖున మరి ఆవిర్భవించినటువంటి అంగన్వాడీ ఈరోజు అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అంగన్వాడీలు పౌష్టికాహారాన్ని అందించి గర్భిణీ బాలింతల్ని పసిపిల్లల్ని కూడా కాపాడేటువంటి రిజల్ట్ ద్వారా మంచి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ 50 సంవత్సరాల నుండి కొనసాగి మరి దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. దానికి మనకు ఏంటంటే 50 సంవత్సరాల నుండి కూడా మే నెల సెలవులు అనేది లేవు. దానికోసము మరి మాకు సిఐటి యూనియన్గా అనేక పోరాటాలు చేయడం వల్ల మరి నిన్నటికి నిన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గారు సీతక్క గారు మరి 3 జిల్లాల నుండి పాల్గొని మరి మిలిటెంట్గా పోరాటము ములుగులో తన క్యాంపస్లో చేయడం జరిగింది. దాని సందర్భంగా మరి నిన్న హైదరాబాద్కు చర్చలోకి పిలిచి మనకు ఈరోజు 50 సంవత్సరాల ఫలితము నిన్న సెలవులు ప్రకటించినందుకు మరి ఈ విజయోత్సవాలు ఈరోజు మరి విజయోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకున్నటువంటి సమస్యలు కూడా ఏంటిదంటే 26 కార్మికులకు 26,000, అంగన్వాడీ టీచర్కు 26,000 జీతము, మరి ఆయాలకు 20,000 జీతము. తర్వాత ఏంటంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అందించాలి. మరి మినీ వాళ్లకు 12 సంవత్సరాల నుండి 12 నెలల నుండి పెంచినటువంటి మరి వాళ్ళ జీతాలు కూడా ఆపినరు. అవి కూడా వెంటనే తక్షణమే విడుదల చేయాలి. మరి మా బీదలకు ఇచ్చేటువంటి పౌష్టికాహారాన్ని కూడా మరి వాళ్ళకి ఇచ్చేటువంటి లబ్ధిదారులకు ఇచ్చేటువంటి పౌష్టికాహారం కూడా బలవర్ధకమైనది ఇవాళ గవర్నమెంట్ అనేది మేము మరి ఈ విజయోత్సవం సందర్భంగా మరి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈ విజయోత్సవం సందర్భం అంటే మరి సీతక్క గారు ఏంటంటే తను కూడా ఒక స్త్రీగా ఆలోచించి మరి గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు మరి ఈ ఎండకు ఇబ్బందులు ఏర్పడతాయన్న దృష్టిలో పెట్టుకొని మనం అడగగానే ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే పోరాటాల ఫలితంగా మరి ఎవరినైనా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నెల రోజులు మే నెల సెలవులన్నీ ఇవ్వడం జరిగింది. దీనికి మేమందరం ఈరోజు విజయోత్సవ ర్యాలీ సభలు జరుపుకోవడం జరుగుతుంది.